తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా. గ్యాస్కి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్, వీటి విషయంలో కొంత కంప్లైంట్ అనేది వచ్చిందండి. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మేము ఒకసారి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మాకు మెడిసిన్స్ ఇచ్చారు, ప్రిస్క్రిప్షన్ ఉంది, సో కొన్ని రోజుల తర్వాత మాకు తగ్గినట్టు అనిపించింది, కానీ మళ్ళీ రిపీట్ అయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ వెళ్ళి మా అంతటా మేమే తీసుకున్నాం, వాడుతున్నాము, వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు. మేజర్గా ఇది ఈ ఒక్కటనే కాదండి, చాలా మెడిసిన్స్ ఒకప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుంటారు, తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్ని అడగకుండానే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటారు. సో వీటి వల్ల మేజర్ ఇష్యూస్ ఏంటుంటాయి? తీసుకోవచ్చా, అసలు అలా తీసుకోకూడదా? ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల ప్యాంటప్రజోల్కు సంబంధించిన ప్రముఖ ఉత్పాదదారులు మందుల్లో మోతాదులు కరెక్ట్గా లేవని, లేదా కొంచెం కలుషితం ఏదన్నా ఉందని చెప్పేసి పేపర్లో వచ్చింది. ఓకే. సో అంటే ఏమవుతుందంటే, మెడిసిన్స్ అనేటివి మనల్ని కాపాడాల్సినటివి, మనకు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి లేదా అనారోగ్యం వచ్చినప్పుడు సహాయపడటానికి మందులు అనేటివి. ఓకే. కొన్ని సందర్భాలలో ఆహారం కూడా మందే, కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో ఔషధాలు మనం వినియోగించాలి. బట్ ఇటీవల వినియోగం విచ్చలవిడిగా వినియోగం అయిపోయింది, మామూలుగా కాదు, విపరీతంగా. మీరు ముఖ్యంగా కోవిడ్ తర్వాత మందులు ఉత్పాదన తర్వాత సేల్స్, ముఖ్యంగా ఓవర్ కౌంటర్ మెడిసిన్స్, అంటే అవి ఓవర్ కౌంటర్ కాదు. ఓవర్ కౌంటర్కి వచ్చి మీరు యాంటాసిడ్స్ కొన్ని ఓవర్ కౌంటర్ ఉంటాయి. బట్ ఉదాహరణకి ప్యాంటప్రజోల్ ఏదైతే అసిడిటీకి ముఖ్యంగా ప్రాధాన్యంగా వాడతారు, లేదా ర్యాబిప్రజోల్ డాక్టర్స్ ప్రాధాన్యంగా ప్రిస్క్రైబ్ చేస్తారు, ఇవి ఓవర్ కౌంటర్ మెడిసిన్స్ కాదు. ఓన్లీ యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్. అది కూడా డాక్టర్ ఎన్ని రోజులకు వాడాలని ఉంటే అన్ని రోజులకు మించి దాన్ని అమ్మకూడదు అనమాట. వెరీ స్ట్రిక్ట్. సో మనకు నచ్చింది కదా అని చెప్పేసి రాత్రిలో మిడ్ నైట్ బిర్యానీ తిన్నాం కదా, అసిడిటీ వచ్చింది కదా అని చెప్పేసి మాత్ర కొనుక్కొని వేసుకునే మందు కాదు అది. సో ఇప్పుడు ఏమైంది, విపరీతంగా సేల్స్ పెరిగిపోయినాయి. సో కంపెనీస్ కూడా వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం మందులు క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయిందనేది కనపడుతుంది అనమాట ఈ పర్టికులర్ న్యూస్లో. సో అది ఎంతైనా మంచిది కాదు, చాలా బ్యాడ్ అనమాట. ఇప్పుడు వినియోగదారులకు కానివ్వండి, లేదా డాక్టర్స్గా ప్రిస్క్రైబ్ రేపు డాక్టర్స్ ఎవరైతే అలాంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారో డాక్టర్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మంచి కంపెనీ మందు రాయలేదు డాక్టర్ అని చెప్పి కూడా అంటారు. సో ఈ మెడిసిన్స్ అనేటివి ప్రాపర్గా రెగ్యులర్ చెకింగ్స్ ఉండాలి. సో ప్రముఖ మేజర్ బ్రాండ్స్లో అయితే డెఫినెట్గా ఇవన్నీ చెకింగ్లు ఉంటాయి. బట్ ఇప్పుడు ఇవాళ రేపు ఎన్నో కంపెనీస్ వచ్చాయి, వందల సంఖ్యలో కొత్త కంపెనీస్ వచ్చాయి, వేల సంఖ్యలో ఈ కాంబినేషన్స్ అనేటివి అమ్మబడుతుంది. అవి కూడా మనకి కాస్ట్ వేరే కూడా కనబడుతుంది కదా సార్, కొన్ని తక్కువకి అవే కంపెనీలు ఉన్నాయి, ఎక్కువకి కూడా ఉన్నాయి. అగ్రీ, మీరు అంటున్న క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక 20 years బ్యాక్ మాత్రల మీద ఎంఆర్పీకే ఉండేటివి మాత్రలు, అండ్ మెడిసిన్స్ కూడా రేటు చాలా తక్కువ ఉండేటివి. ఇప్పుడు మీరు గమనిస్తే గతంలో 2 రూపాయలకు ఒక స్ట్రిప్, 5 రూపాయలకి స్ట్రిప్, 10 రూపాయలకి స్ట్రిప్ ఉండేటివి కొన్ని. అవును, మెడికల్ షాప్లో కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటాం, 2 మాత్రలు 3 మాత్రలు కొనేవాళ్ళు. ఇప్పుడు కొంతే స్ట్రిప్పే, మీకు అందులో 2 మాత్రలు అవసరం ఉన్నా సరే మిగతా 9 మాత్రలు 8 మాత్రలు వేస్ట్. అంతేగా, అవి ఎక్స్పైరీ డేట్ వరకు ఇంట్లో పడి ఉంటాయి అన్నమాట. ప్లస్ ఇలాగ ఓవర్ కౌంటర్ సేల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటి మీద మార్జిన్ మీద దాహం పెరిగింది. అంటే మందు ఉత్పాదన క్వాలిటీ ఉండాలా అనే విషయం పక్కన పెట్టి అందులో ఎంత లాభం ఉంది అనే పాయింట్ మీదనే మందులు వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. అందువల్ల డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైన విషయం. అలా ఉండకూడదు. మందు అనేది ముఖ్యంగా క్వాలిటీకి ప్రాధాన్యంగా ఉండాలి. అప్పుడే డాక్టరు దాన్ని గర్వంగా మంచి మందు పేషెంట్కి రాయగలుగుతాడు. లేదు ఒకవేళ పేషెంట్ సారీ ఇది ₹1 రేట్ ఎక్కువ ఉందన్నా కూడా డాక్టరు లేదా ఇది మంచి మందు, ఇది నాణ్యమైనది కాబట్టి దయచేసి ₹1 నీకు పోయినా పర్వాలేదు, నువ్వు ఈ మందే నేను రాసిచ్చిన మందే వాడని కూడా డాక్టర్ ధైర్యంగా గొప్పగా చెప్పగలుగుతాం. బట్ ఇప్పుడు ఏమైంది, ప్రతిదీ డిస్కౌంట్, 20% డిస్కౌంట్ వచ్చిందా, 30% డిస్కౌంట్ వచ్చిందా, ఏది
ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ వస్తే అక్కడికి వెళ్ళిపోవటాలు, అక్కడ సబ్స్టిట్యూట్లు జరిగిపోతున్నాయి. సో ఇక్కడ పెత్తనం ఎవరిది అవుతుంది? ఎవరైతే ఎక్కువగా డిస్కౌంట్ అడుగుతున్నారో దాని మీద మందులు ఆధారపడ్డాయి వ్యాపారం. ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ కొనుగోలుదారుడు, ఆ మించి ఏమవుతుంది డిస్ట్రిబ్యూటర్ కూడా అక్కడి నుంచి ఆయన పైకి రావాల్సిన వాడి మీద నాకెంత మార్జిన్, ప్రతి ఒక్కడు నాకెంత మార్జిన్ అని అడిగితే ఉత్పాదకదారుడు ఏమవుతున్నాడు, అక్కడ ఏదో కాంప్రమైజ్ జరుగుతుంది. సో జస్ట్ నేను ఎవరిని కించపరచడానికో లేదా ఒక కంపెనీని ఉద్దేశించో లేదా ఒక పేషెంట్ని ఉద్దేశించో లేదా ఒక డాక్టర్ని ఉద్దేశించో చెప్పట్లేదు. కానీ అలా తీసుకోకుండా ఉంటేనే బెటర్ కదా సార్. ఎప్పుడైతే కొనడం ఆపేస్తారో అప్పుడు ఇంకా ఉత్పత్తి కూడా ఉండదు. యా, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వాస్తవంగా అసిడిటీ ప్రాబ్లం దేనికి వస్తుంది? స్టమక్లో కానీ పేగుల్లో కానీ నిజంగా ఏదన్నా అక్కడ సమస్య ఉండే గ్యాస్ ట్రబుల్ వచ్చిందా, లేదా తిన్న ఆహారం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చిందా? తినింది కరెక్ట్గా లేదు కాబట్టి, మనం తిన్న ఆహారంలో ఎక్కువగా ఒక నూనె గానో స్పైస్ గానో ఏదో మనం తినింది సరిగ్గా లేదు కాబట్టి దీనివల్ల మనకు పొట్టలో మనకు తిన్న తర్వాత అసిడిటీ పెరిగింది. సో నువ్వు తినే ఫుడ్ ఏదైతే ఉందో లాస్ట్ ముఖ్యంగా 5-6 సంవత్సరాలలో విపరీతంగా నూనె స్పైసులు, ఇక్కడ కూడా నాణ్యత కొరత ఉంది. సో ఇదివరకు ఇప్పుడు మీరు ఇంట్లో వండారనుకోండి, మంచి కారం పొడి వాడేవాళ్ళు, మంచి పసుపు పొడి వాడేవారు. ఏదన్నా వాడితే స్పైసెస్ అది వాట్ ఎవర్ అండి, నేను జస్ట్ నోట్కి వచ్చి చెప్తున్నా, అది చెక్క కావచ్చు లేకన్నా ఉంటే లవంగాలు కావచ్చు వాట్ ఎవర్. సో ఏదైనా కూడా మంచి క్వాలిటీవి ఇంట్లో వంటకు వాడతారు. బట్ ఇప్పుడు చూస్తే ప్రాధాన్యంగా ముఖ్యంగా నగరాలలో 30-40% రెడీగా అందుబాటులో ఉన్న ఫుడ్ వినియోగమైంది. సో వాడు లాభాని కోసం ఏం చేస్తాడు, వాడికి తక్కువ ధరలో వచ్చినట్టు వాడు కలుపుతున్నాడు. ఇలాగ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు కలుపుకుంటూ పోతే చివరికి పొట్ట పేగులు ఏం పాపం చేసాయి, అవి తిన్నదాన్ని అరిగించలేక అసిడిటీ ఎక్కువైపోయి అక్కడ బాధపడుతున్నాం. ఇప్పుడు దాన్ని మనం అనగదొక్కటానికి అసిడిటీ మాత్రలు విచ్చలవిడిగా వాడుతున్నాం. సో డిమాండ్ అండ్ సప్లై, బిజినెస్ ఆపర్చునిటీ పెరిగింది ఇప్పుడు. కాబట్టి మళ్ళీ మనం ఎవరిని నిందించలేం, ఎవరిని నిందించలేం, ఎవరిని తీసుకెళ్లి జైల్లో బెటర్ ఇక్కడ. బట్ వినియోగదారుడే కేర్ఫుల్గా ఉండాలి. మనకు అవసరమా ఈ ట్యాబ్లెట్? మందుల షాప్లో కూడా నువ్వు అడిగితే వాడు విక్రయిస్తాడు, వాడిని కూడా ఎవరు ఆపలేరు. బట్ నీకెందుకు అవసరం? సో నువ్వు గత నెలలో ఇలాగ అర్ధరాత్రిలో ఉదాహరణకి పలానా ఐటెం తింటే నీకు కడుపు మంట వచ్చింది, ఇంకొకసారి ఏ పెళ్లిలోనో ఇలాగ తింటే నీకు కడుపులో అసిడిటీ వచ్చింది, ఇంకొకసారి ఏదో సందర్భంలో ఎక్కడో ఏదో తింటే పలానా ఐటెం తింటే నీకు కడుపులో అసిడిటీ వచ్చింది. సో 3 సందర్భాలలో నీకు అర్థమైంది కదా, పలానా ఒకలాంటి ఐటమ్స్ తింటే నీకు పడట్లేదు లేదా తినలేకపోతున్నావు, ఇంట్లో తింటే బాగుంది, కొన్ని ఐటమ్స్ బయట తింటే సెట్ అవ్వట్లేదు అనేది నీకు అర్థమైంది కదా. ఇంకా దాన్ని ఇంకా వదిలేయాలి కదా మనం, మళ్ళీ దాని మీద ఎందుకు ప్రయోగం చేయటం మన బాడీ మీద మనం? తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా లేట్ నైట్ ఫుడ్ తీసుకోవటం, అందులోనూ స్పైసీ ఫుడ్ తీసుకోవటం, అందులోనూ జీర్ణానికి టైం ఎక్కువ పడే ఆహారాలు తీసుకోవటం, ముఖ్యంగా నాన్ వెజ్ లాంటివి. ఇక్కడ ఇలాంటివి లేట్గా తీసుకోవటము, ప్లస్ స్పైస్ ఎక్కువగా ఉండటం, ప్లస్ సరిగ్గా ఉడకక మనకు పొట్టకు దాన్ని జీర్ణింపజేయటానికి కష్టమయ్యేటివి మనము ఆహారంగా మనం తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారమే మనకు విషం అవుతుంది. సో అక్కడ ప్రతి ఒక్క పర్సన్ అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం కాదు, మనం ఫస్ట్ మన బాడీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనం కరెక్ట్గా ఇచ్చినట్లయితే మిగతాటివి కూడా సరిదిద్దుకుంటాయి అనేది నా అభిప్రాయం. బట్ జనరల్గా ఓవర్ కౌంటర్ మెడిసిన్స్, ఇంపార్టెంట్ మెడిసిన్స్ అలా తీసుకోవటం డాక్టర్ సలహా లేకుండా కరెక్ట్ కాదు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి.